గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎకనామీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్లో దీపం 2.0. ఈ దీపం 2.0 మహిళల కోసం, మహిళలకు దీపావళి కానుకగా మన చంద్రబాబు నాయుడు గారు, మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళంలోని ఈదుపురం అనే ఊరి నుంచి ఈ స్కీమ్ అయితే ప్రవేశపెట్టారనమాట. లాంచ్ చేశారు. ఇది వన్ ఆఫ్ ద స్కీమ్స్ దే మెన్షన్డ్ ఇన్ మేనిఫెస్టోలో ఏదైతే మెన్షన్ చేశారో సూపర్ 6 అని, దాంట్లో ఒక స్కీమ్ అనమాట ఇది. ఒకసారి దీని గురించి చూద్దాం. దీపం 2.0 ఈ స్కీమ్ అనేది ఎక్స్టెన్షన్ దేనికి, ఆల్రెడీ దీపం స్కీమ్ అని 2014-19 మధ్యలో దీపం స్కీమ్ అని పెట్టి స్టార్ట్ చేశారు లాస్ట్ గవర్నమెంట్లో. సేమ్ ఈ టీడీపీ గవర్నమెంట్ లాస్ట్ టైం ఉన్నప్పుడు చేశారు. ప్రస్తుతం అలయన్స్తో కూటమి ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా అది దీపం 2.0 తీసుకురావడం జరిగింది. ఇది నవంబర్ 1, 2024 ఈదుపురం శ్రీకాకుళంలో స్టార్ట్ అయింది. ఆన్లైన్ బుకింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే అక్టోబర్ 29 నుంచే స్టార్ట్ అయిపోయింది. అక్టోబర్ 29, 2024 నుంచి బుక్ చేసుకోవచ్చు. ఎప్పటి వరకు బుక్ చేసుకోవచ్చు? ఫస్ట్ సిలిండర్ కోసం 31 మార్చ్ 2025 దీపం 2.0 స్కీమ్ కింద 3 ఎల్పిజి సిలిండర్లు అయితే ఇవ్వబోతున్నారు. దాంట్లో ఫస్ట్ సిలిండర్, ఫ్రీ సిలిండర్ ఎప్పుడు ఇస్తారంటే ఫ్రమ్ 29th అక్టోబర్ టు 31st మార్చ్ 2025. అప్పటి వరకు ఫస్ట్ సిలిండర్ ఇస్తారనమాట. ఈ లోపల ఈ బెనిఫిట్ అనేది పొందాలి. నెక్స్ట్ సెకండ్ గ్యాస్ సిలిండర్ ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుందంటే 1st ఏప్రిల్ 2025 ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి 31st జూలై 2025 వరకు సెకండ్ సిలిండర్. థర్డ్ గ్యాస్ సిలిండర్ ఎప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవుతుందంటే ఆగస్ట్ 1, 2025 నుంచి నవంబర్ 30, 2025 వరకు. అయితే ఈ 3 గ్యాస్ సిలిండర్స్కి టైం లిమిట్ ఇచ్చినారు. ఈ టైంలోనే మనం బుక్ చేసుకోవాలన్నమాట. బుక్ చేసుకున్న వాళ్ళకి ఎంతైతే బుకింగ్కి కాస్ట్ అయిందో ఆ అమౌంట్ని గవర్నమెంట్ రీఎంబర్స్ చేస్తుందన్నమాట వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కి. ఓకే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్కీమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సూపర్ 6 మేనిఫెస్టో. ఇందాకే చెప్పాము. ఇది ఎందుకు ఈ స్కీమ్ ప్రవేశపెట్టాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళల కోసం. మహిళలు చూస్తే పల్లెటూరులో చూస్తే కొయ్యలు అన్నీ తీసుకొచ్చి వుడ్ కాల్చి ఫుడ్ వండుతూ ఉంటారు. అట్లాంటి వాటి వల్ల ఏమవుతుందంటే అది ఇన్కంప్లీట్ కంబషన్ అవుతుందన్నమాట ఆ వుడ్ అనేది. దాని ద్వారా కార్బన్ మోనాక్సైడ్ అనే వాయువు రిలీజ్ అవుతుంది. ఆ కార్బన్ మోనాక్సైడ్ చాలా హానికరం అన్నమాట. మామూలుగా హీమోగ్లోబిన్, మన రక్తాల్లో ఉన్న హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో బైండ్ అవుతుంది. అప్పుడు మూమెంట్ అనేది సప్లై బాగా జరుగుతూ ఉంటుంది. అదే కార్బన్ మోనాక్సైడ్తో జరిగిందనుకోండి, కళ్ళు కొంచెం ఇరిటేషన్ రావడము, బ్రీతింగ్ కొంచెం ప్రాబ్లం రావడము, ఆ తర్వాత ఫైనల్గా ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటే ఆ పొగకి బాగలేకుండా వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ ఎక్స్పోజ్ అయితే కోమాలకు కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కార్బన్ మోనాక్సైడ్ హై లెవెల్లో రోజు పీలుస్తూ ఉంటే. అలా ఉమెన్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఒక 50-55 ఏళ్ళకే మంచాన పడిపోతున్నారు. అట్లాంటి వాళ్ళ వెల్ఫేర్ చూడాలి అన్న గవర్నమెంట్ ఒక ఉద్దేశం ఈ దీపం 2.0 స్కీమ్. ఈ దీపం 2.0 స్కీమ్ ఎవరెవరికి ఇస్తారంటే బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు. రైస్ కార్డ్ అంటారు, రేషన్ కార్డు అంటారు కదా, రైస్ కార్డు. ఆ రైస్ కార్డు ఉండాలి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయి ఉండాలి. నెక్స్ట్ ఎవరైతే మీ గ్యాస్ సిలిండర్ ఏజెన్సీ వాళ్ళు కేవైసీ చేస్తారనమాట. కేవైసీ ఒక తంబు వేయించుకుంటారు. అలా ఈ స్కీము వర్తింపు చేస్తారనమాట. దీపం 2.0 ఇంపార్టెంట్ స్కీమ్.
ఏపీ స్కీమ్స్లో భాగంగా ఇది దీపం 2.0 ఒకసారి చూసుకోండి. సూపర్ సిక్స్ అంతా చూడాలి. దీపం 2.0 లాంచ్ చేశారు కాబట్టి కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేసి చూడండి.